అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నామండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయను కాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. ఇక్కడ మన ధ్యానాంశము, నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. యేసు నామమును, ఎవరి నామమును ఉచ్చరించాలి? యేసు నామమును. యేసు నామమును ఉచ్చరించడం వలన మనకి ఏం మేలు కలుగుతాయో చూద్దామండి. యేసు నామమును, ఈ నామమునే మనము రక్షణ పొందవలన, కానీ ఆకాశము క్రిందను మనుషులలోనూ ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. మనము రక్షణ పొందాలి అంటే యేసు నామములోనే రక్షణ పొందగలం. ఆకాశం కింద పైనున్న ఆకాశంలో పైన కానీ, భూమి క్రింద ఉన్న భూమి మీద కానీ ఏ నామమును కూడా రక్షణ పొందలేము. యేసు నామంలోనే మనం రక్షణ పొందగలుగుతామండి. యేసు నామంలో రక్షణ పొందాలి అంటే ఇక్కడ యేసు నామమును ఉచ్చరిస్తే రక్షణ కలుగుతుందండి. నెంబర్ 1, యేసు నామమును ఉచ్చరించడం వలన రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు వంగునట్లు యేసయ్య నామమును వంగునట్లు చేయవలను. భూమి మీద కానీ, భూమి ఆకాశం పైన కానీ, భూమి క్రింద కానీ, పాతాళ లోకంలో కానీ, భూమి మధ్యలో కానీ, మనం నివసిస్తున్న భూమిలో కానీ ఏ నామమునకు కూడా రక్షణ పొందే భాగ్యం లేదండి. యేసు నామమును ఉచ్చరిస్తే మనకి రక్షణ కలుగుతుంది. యేసు నామమందు స్వస్థత కలదు. యేసు నామందు ఏముందండి? స్వస్థత కలదు. స్వస్థత కావాలంటే యేసు నామంని ఉచ్చరించాలండి. యేసు నామమును ఉచ్చరించినట్లయితే మనకి స్వస్థత కలుగుతుంది. అంతేకాదు, యేసు నామమును ఉచ్చరించడం వలన మనకి స్వస్థత కలుగుతున్నది. అందుచేత నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినను చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. యేసు నామమును ఉచ్చరించడం వలన స్వస్థత కలుగుతుంది. అంతేకాదండి, మన పాపాలకు రక్షణ కూడా క్షమించబడతాం. మన పాపాలు క్షమించబడతాయి. యేసు నామమును ఉచ్చరించడం వలన 1 పాపాలు క్షమించబడతాయి, 2 రక్షణ వస్తుంది, 3 స్వస్థత కలుగుతుంది, 4 యేసు నామమును ఉచ్చరించడం వలన ఐశ్వర్యం కలుగుతుందండి. యేసు నామమును ఉచ్చరించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా ఏం కలుగుతుంది యేసు నామమును ఉచ్చరించడం వలన అంటే, నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నన్ను హెచ్చించుము. నిన్ను హెచ్చించును. నీకు కీర్తి ఘనత కలుగునట్లు యేసయ్య హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు యేసయ్య నామాన్ని ఉచ్చరించినట్లయితే నీకు కీర్తి ఘనత వచ్చినట్లు హెచ్చిస్తాడు. 1 రక్షణ, 2 స్వస్థత, 3 పాపక్షమాపణ, 4 ఐశ్వర్యము, 5 కీర్తి ఘనత హెచ్చించబడుతుంది. యేసు నామమును ఉచ్చరించడం వల్ల మనకి కీర్తి ఘనత వస్తాయండి. ఏమి కావాలన్నా మనకి యేసు నామమును ఉచ్చరించాలి. ఫస్ట్ రక్షణ కావాలి. రక్షణ కావాలంటే భూలోకంలో ఏ పైనున్న ఏ నామంలోనూ కూడా రక్షణ లేదు. మనకి యేసయ్య నామంలోనే రక్షణ అనేది ఉంది. పైన ఉన్న కానీ, క్రింద ఉన్న కానీ, భూమి క్రింద ఉన్న కానీ ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు. ఓన్లీ యేసయ్య నామంలోనే మనకి రక్షణ అనేది ఉంది. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. ఆ పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. ఎన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో
గలదు, మానవాళికి ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున దాని క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, లేదు పాప విమోచన. ఆ పైనున్న ఆకాశమందున, పైనున్న ఆకాశమందున భూమి మీద పాతాళ లోకంలో కూడా ఏ నామంలో కూడా మనకి రక్షణ అనేది లేదండి. యేసు నామం ఉచ్చరించితేనే మనకి రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి యేసు నామమును ఉచ్చరించినట్లయితే మొదటిది రక్షణ కలుగుతుంది, 2 పాప విమోచన కలుగుతుంది, 3 స్వస్థత కలుగుతుంది. యేసు నామమును ఉచ్చరించడం వలన స్వస్థత అనేది కలుగుతుందండి. 4 ఐశ్వర్యం, యేసు నామమును ఉచ్చరించడం వలన ఐశ్వర్యం కలుగుతుందండి. 6 నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు హెచ్చించును. యేసు నామమును ఉచ్చరించినట్లయితే కీర్తి ఘనత, అంతేకాదండి ఆశీర్వాదములు అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం యేసయ్యని ఏం చేయాలండి? ఉచ్చరించాలి, యేసు నామమును ఉచ్చరించాలి. యేసు నామమును ఉచ్చరించినట్లయితే మనకి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మెండుగా దేవుడు మనపై కుమ్మరిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు ఇప్పుడు మాట్లాడి ఉన్నారు నాయన. యేసు నామమును ఉచ్చరించడం వలన రక్షణ కలుగుతుందని, పాప విమోచన కలుగుతుందని, స్వస్థత కలుగుతున్నదని, అలాగే ఐశ్వర్యం వస్తుందని చెప్పి ఉన్నారు ప్రభా. అంతేకాదు కీర్తి ఘనతలు మనకి లోకంలో వస్తాయని చెప్పుచున్నారు ప్రభా. కాబట్టి నాయన మేము మిమ్మల్ని మీ నామస్మరణ చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అంతం వరకు నీ నామస్మరణని చేస్తూ ప్రభా మేము ఈ ఆశీర్వాదాలు పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.